హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? ఇది వచ్చేసి బేసిక్గా ఈవినింగ్ బ్లాగ్. ఈవినింగ్ 3:30 అలా డౌన్ టౌన్కి వెళ్దామని బయలుదేరాము. మేమిద్దరం మా హౌస్ నుంచి బయలుదేరాం అండ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా బయలుదేరారు. సో అందరం కలిసి క్యాబ్లో డౌన్ టౌన్ వెళ్తున్నాము. ఇది నేను యూఎస్ఏకి వచ్చిన ఒక 1 వీక్ అనుకుంటా మేము వెళ్ళాము, December 24th అలాగా. మేము వెళ్ళింది క్రిస్మస్ టైంలో కాబట్టి సిటీ అంతా చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేస్తున్నారు. మంచి మంచి లైటింగ్స్ ఉన్నాయి. ఈ వీడియో మాత్రం కళ్ళకి మంచి కంప్లీట్ ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. ఇంకా మంచి వీడియోస్ రాబోతున్నాయి. నేను దీని గురించి ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశా కదా, దాంట్లో ఆల్రెడీ చెప్పాను కదా, టాంపా డౌన్ టౌన్ అనేది బేసిక్గా టాంపా రివర్ వాక్ చాలా ఫేమస్ అని. మేము మా క్యాబ్ దిగగానే రివర్ వాక్ స్టార్ట్ చేసాము. మేము ఈవినింగ్ స్టార్ట్ చేస్తే అది నైట్ అయింది మా వాక్. అంటే మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ అలా నిదానంగా మొత్తం నడిచాము. ఆ తర్వాత ట్రామ్ ఎక్కాము, అది చివర్లో చూపిస్తాను. నార్మల్గా మా హస్బెండ్ వాళ్ళు వీకెండ్ వచ్చినప్పుడు ఇక్కడ చాలా క్రౌడ్ ఉంటుందంట, కానీ ఇది హాలిడే సీజన్ కాబట్టి మేము వెళ్ళినప్పుడు మాత్రం అసలు క్రౌడే లేదు. సో మా హస్బెండ్ వాళ్ళు అదే ఫీల్ అయ్యారు, అసలు క్రౌడ్ లేదు అని. క్రౌడ్ ఉంటే ఇంకా చాలా బాగుంటుందంట. మరి ఈసారి క్రౌడ్ ఉన్నప్పుడు వచ్చి అది కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇక్కడి నుంచి మా రివర్ వాక్ అనేది స్టార్ట్ అవుతుంది. రివర్ పక్కన నడుస్తున్నాము. ఏ రివర్? టాంపా రివర్ పక్కన రివర్ వాక్. టాంపా డౌన్ టౌన్ రివర్ వాక్ వచ్చాం. రివర్ వాక్ అది ఇట్లే ట్రాక్, రివర్ పక్కనే నడుచుకుంటూ వెళ్ళాలి. సో నైస్. చూడండి పక్కన ఇలా రివర్ వస్తూ ఉంటుంది మనతో పాటు. ఇలాగా వెనకాల కూడా అందరు వాకింగ్ చేస్తూ ఉంటారు. ఆ బోట్స్ మీద హట్ ఉంది. ఈ వేలోనే అందరూ రన్నింగ్ చేసుకుంటున్నారు అండ్ పెట్స్ వాకింగ్కి తీసుకొస్తున్నారు అండ్ స్కేటింగ్ కూడా చేసుకుంటున్నారు. అంటే మన ఇష్టం అనమాట, ఏదన్నా చేసుకోవచ్చు. చాలా బాగుంది. నేను ఇండియాలో ఎప్పుడు ఎక్కడా చూడని డిఫరెంట్ డాగ్స్ నేను చూసాను. వాటి ఫేసెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి, నేను అసలు ఎప్పుడు చూడలేదు. ఈవినింగ్ సన్సెట్ టైం అయ్యేసరికి సిటీ అంతా ఇలా గోల్డెన్ కలర్లో మెరిసిపోతూ ఉన్నింది. చూడ్డానికి చాలా బాగుంది. మేము మధ్యలో చాలా ప్లేసెస్లో ఆగుతూ వచ్చాము, లేదంటే త్వరగానే నడిచేవాళ్ళము. మా ఫ్రెండ్ వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. సో వాళ్ళు ఆడుకుంటూ మధ్యలో కూర్చుంటూ అలాగా నిదానంగా స్లోగా వచ్చాము. ఇది వచ్చేసి ఒక ప్లే ఏరియా. ఇక్కడ ఐస్ మీద అందరూ స్కేటింగ్ చేస్తూ ఉన్నారు. దీనికి టికెట్స్ ఉంటాయి. మేము వెళ్ళేసరికి దాని టైం అయిపోయింది, లేదంటే మేము కూడా చేసేవాళ్ళము. మెల్లగా నైట్ అయిపోతూ ఉంది. సిటీ అంతా కలర్ఫుల్గా లైట్స్తో అంతా వెలిగిపోతూ ఉన్నది. చాలా ఎక్కడ చూసినా క్రిస్మస్ ట్రీస్ అవన్నీ పెట్టున్నారు అండ్ లైటింగ్స్ కూడా మొత్తం ప్రతి షాప్లో ఉన్నది. నేను ఇవన్నీ కొన్ని వీడియో క్లిప్పింగ్స్ అండ్ మా ఫొటోస్ మా ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా చూసేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేసి ఉంటాను. ఇంకా ఫైనల్గా ఇంటికి రిటర్న్ అయిపోయే ముందు మేమందరం ఈ ట్రామ్ ఎక్కాము. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అని అంతా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనం అది వచ్చినప్పుడు ఎక్కి మన డెస్టినేషన్లో దిగిపోవడమే. ప్లేసెస్ నేమ్స్ ఇంకా నాకంత ఐడియా లేదు, కొత్త కాబట్టి. సో మా హస్బెండ్ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళని జస్ట్ ఫాలో అయిపోవడమే. ఈ ట్రామ్ జర్నీ అయిపోయిన తర్వాత అప్పటికే 6:37 అయింది అనుకుంటా. ఇంకా మేము ఇంటికి బయలుదేరేసాము. అంతే ఈ వీడియో ఎలా నచ్చిందో మీరందరూ నాతో కామెంట్స్లో చెప్పండి అండ్ అలాగే మీ ఫీడ్బ్యాక్ కూడా నాకు చెప్పండి. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.